ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపినటువంటి మద్యం కుంభకోణం కేసు కీలక మలుపు చోటు చేసుకుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పక్షాల్లో, కూటమి వర్గాల్లో, వైసీపీ పార్టీ శ్రేణుల్లో పెద్ద చర్చగా మారింది. టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీ కేశినేని శివనాథ్ అతని భార్యకు సంబంధించినటువంటి కంపెనీ మీద ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇవన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. అసలు వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నేతలే టార్గెట్గా తెరపైకి వచ్చినటువంటి మద్యం కుంభకోణం కేసు ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీకి వ్యాపించడం, ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక ఎంపీ ఆ భార్య ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఒక కంపెనీ మీద ఆరోపణలు రావడం, దానికోసం విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేయడం, ఇవన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారాయి. అసలు దీని వెనకాల హిస్టరీ ఏంటి, అసలు ఈ కేసు ఎప్పుడు తెరపైకి వచ్చింది, ఎందుకు తీసుకొచ్చారు, ఇది ఎంత మొత్తంలో భారీగా కుంభకోణం జరిగింది అన్న విషయాలు ఒకసారి పరిశీలిద్దాం. 2024 తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం గతంలో పాలన చేసినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని, ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో భారీగా మద్యం కుంభకోణం జరిగింది అన్న అంశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నాయకులు తెరపైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత సిఐడి విచారణకు కూడా రంగంలోకి దింపారు. ఆ బృందాలు రంగంలోకి దిగి విచారణ చేపట్టిన నేపథ్యంలో వైసీపీ పాలనలో దాదాపు 3,500 కోట్ల రూపాయలు మద్యం కుంభకోణం జరిగిందని, ఆన్లైన్ ద్వారా పేమెంట్లు జరగలేదని, క్యాష్ రూపంలోనే అమ్మకాలు జరిగాయని, నకిలీ బాండ్లను ప్రోత్సహించారని, డొల్ల కంపెనీల ద్వారా నిధులు మళ్లించారని, ఈ రకమైనటువంటి అంశాలన్నీ సిట్ విచారణలో, సిఐడి విచారణలో తేల్చింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఐఏఎస్ అధికారి, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా పనిచేసినటువంటి అధికారిని విజయసాయిరెడ్డితో పాటు మరికొంతమంది, అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రత్యేక ఐటీ సలహాదారుగా పనిచేసినటువంటి రాజ్ కసిరెడ్డిని, తర్వాత అప్పట్లో బెవరేజ్ కార్పొరేషన్కి ఎండిగా వ్యవహరించినటువంటి వాసుదేవరెడ్డిని, వీళ్ళందరినీ ప్రధాన నిందితులుగా చేరుస్తూ కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత వీళ్ళని జైలుకు పంపారు. ఆ తర్వాత వాళ్ళు బెయిల్ మీద అనేక ప్రయత్నాలు చేసిన అనంతరం బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ విచారణలో దాదాపు 400 కోట్లకు పైగా మనీ లాండరింగ్ జరిగిందని, డొల్ల కంపెనీల ద్వారా ఈ మనీని మళ్లించారని, మద్యం కుంభకోణం ద్వారా వచ్చినటువంటి ముడుపులని ఈ షెల్ కంపెనీలతో రకరకాలుగా మళ్లించారని, దానికి సంబంధించినటువంటి ఆస్తులను కూడా జప్తు చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత తాజాగా మంత్రి నారా లోకేష్కి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడిగా పేరున్నటువంటి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, అతని భార్యకు సంబంధించినటువంటి ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పి కంపెనీ, ఆ కంపెనీకి డైరెక్టర్గా ఆయన భార్య కేశినేని జానకి లక్ష్మి గారు ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజ్ కసిరెడ్డికి, కేశినేని శివనాథ్కి ఉన్న అవినాభావ సంబంధాల రీత్యా
బిజినెస్ రిలేషన్స్ రీత్యా ఈ నిధుల మళ్లింపు, మనీ లాండరింగ్ ఈ కంపెనీ ద్వారా జరిగాయన్న ఆరోపణలతో ఆ కంపెనీకి డైరెక్టర్గా ఉన్నటువంటి జానకి లక్ష్మికి ఇటీవల ఈడీ నోటీసులు జారీ చేసింది. 27వ తారీఖు ఢిల్లీలో హాజరు కావాలని అందులో ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. అంటే వైసీపీని టార్గెట్ చేస్తూ తెరపైకి తీసుకొచ్చినటువంటి మద్యం కుంభకోణం కేసు తాజాగా తెలుగుదేశం పార్టీలోకి వ్యాపించడం, అందులో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ భార్య జానకి లక్ష్మికి, ఆమె డైరెక్టర్గా ఉన్నటువంటి కంపెనీకి ఈ ఈడీ నోటీసులు జారీ చేయడం, ఇది రాజకీయ వర్గాల్లో ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీని కుదిపేస్తున్న అంశంగా ఇప్పుడు చర్చగా మారింది. అంటే ఈడీ ప్రధానంగా ఈ నిధుల మళ్లింపు మీద దృష్టి సారించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలక ఎంపీగా ఉన్నటువంటి శివనాథ్ కంపెనీకి, ఆయన భార్యకి నోటీసులు ఇవ్వడం ఏంటి? అసలు ఈ కేసు ఎక్కడ ప్రారంభమైంది? ఎన్ని మలుపులు తిరుగుతోంది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వ్యాపించింది అన్న రాజకీయమైనటువంటి చర్చ అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈడీ రేపు జరిపే విచారణలో కేశినేని శివనాథ్ గారి భార్య జానకి లక్ష్మి హాజరవుతారా, లేకపోతే మినహాయింపులు ఏమన్నా తీసుకుంటారా? ఒకవేళ విచారణ జరిగితే ఆమె ఆ విచారణలో ఎలాంటి అంశాలని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది? ఆ అంశాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నేతలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ ఎవరికి చుట్టుకుంటుంది? వాటి పర్యవసానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తుని ఎలా నిర్దేశించబోతున్నాయి? ఈ అటు తిరిగి ఇటు తిరిగి ఇది చివరికి మంత్రి నారా లోకేష్కి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎలాంటి తలనొప్పులు క్రియేట్ చేస్తుంది అన్నది ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇది రేపు జరిగేటువంటి విచారణలో ఎలాంటి విషయాలు వెల్లడవుతాయన్నది ఉత్కంఠభరితంగా మారింది.